నీతో కలిసి హాయిగా గడపాలి. ఏమంటావు చందు? ఏమండి, ఎంత తెగించకపోతే ఈరోజు ఏకంగా మా ఇంటికి వస్తుంది. ఈ రోజు భార్గవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో ఒక క్యాంటీన్ లో ఆహారం తిన్న కార్మికులు అందరూ అనారోగ్యం పాలయ్యారు. మీ మరిది గారు ఇది నా కూతురు చేయలేదు, భార్గవికి దీనికి ఏ సంబంధం లేదని ఓ తెగ గొంతు చించుకుంటున్నారు తెలుసా? జే, నీకో గుడ్ న్యూస్. భార్గవి ఫ్యాక్టరీ దాదాపు మూతపడినట్లే. ఎస్, ఇప్పటికీ ఎక్స్పోర్ట్ చేయాల్సిన మెటీరియల్ మొత్తం ఫ్యాక్టరీలో ఆగిపోయింది. ఎక్స్పోర్ట్ డీలర్స్ నుంచి ఒత్తిడి బాగా పెరిగింది. ఇక వాళ్ళు ఊరుకోరు. డ్యామరేజ్ కింద ఎంత పెనాల్టీ వేస్తారో ఎవరికి తెలియదు. అనుకుంది జరిగింది నవీన్. ఈ పరిస్థితి ఏదో ఒక రోజున భార్గవి ఫేస్ చేస్తుంది అనుకున్నాను. నా అనుమానమే నిజమైంది. చేసిన పాపం ఇన్ని రోజులకి పండింది. ఇంతకాలం తను ఎన్ని తప్పులు చేసినా ఆ కృష్ణ తన రెక్కల కింద పెట్టుకుని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఆయనే రెక్కలు తెగిన పక్షి అయ్యాడు. ఇక దీన్ని కాపాడే దిక్కే లేదు. జయంతి, జయంతి, జయంతి! ఏంటి నా ఇంటిని వెతుక్కుంటూ వచ్చా? ఇది నువ్వొచ్చే ప్లేస్ కాదే. నీలాంటి రాక్షసులకి ఇలాంటి ఇళ్లలోకి వచ్చే అవకాశం, అర్హత రెండూ లేవు భార్గవి. ఇదో దేవాలయం, ఇక్కడున్న వాళ్ళందరూ దేవుళ్ళు. ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు? ఏయ్, నా ఇంటికొచ్చి నాతో మాట్లాడుతున్నావు. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది, లేదంటే పళ్ళు రాళ్ళ కొట్టి చేతిలో పెట్టాల్సి వస్తుంది. ఇలా వాగే కంపెనీ మూతపడే పరిస్థితికి తెచ్చుకున్నావు. ఇంకా బుద్ధి రాలేదా? కంపెనీలో స్ట్రైక్ మొదలైంది నా మాటల వల్ల కాదు, నీ చేతల వల్ల. నా మీద కక్షతో నన్ను సాధించాలి అని నా కంపెనీ క్యాంటీన్లో తినే వాటిల్లో విషం కల్పించావు కదూ. ఏమన్నా? నీ కంపెనీ క్యాంటీన్లో నేను విషం కల్పించానా? అవును, నువ్వే ఆ పని చేయించావు. అది నీ పనే. ఆ రోజు నీ ప్రొడక్ట్స్ లో నేను కల్తీ చేయించాను అనే కక్షతో నువ్వే కావాలని ఈ పని చేశావు. నా ఫ్యాక్టరీ మూతపడ్డం కోసం ఈ తప్పు చేశావు. హ, అది నీకు తెలిసిన విద్య. విషం కలుపటం, మనుషుల్ని చంపటం మీ అమ్మ నుంచి నీకు వచ్చిన బుద్ధి. షరప్! మా అమ్మ గురించి మాట్లాడు. మాట్లాడతాను. ఏ, నువ్వు విషం కలపలేదా? పసిబిడ్డ చావుకి కారణం కాలేదా? భార్గవి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? రా వెళ్దాం. మీరుండండి నాన్నగారు, ఇదేదో మా అమ్మ గురించి బాగుతోంది. ఏంటి ఇప్పుడు చెప్పు. ఏంటా? పెళ్ళైన మగాళ్లతో తిరగటం మీ అమ్మకు అలవాటు. అదే అలవాటు నీకు వచ్చింది. అందుకేగా రాజాకి పెళ్ళయిందని తెలిసి కూడా తన చుట్టూ తిరుగుతున్నావు. కాపురాలు కూల్చటం, నమ్మిన వాళ్ళని మోసం చేయటం, ఇవన్నీ మీ అమ్మలో సగం మీ నాన్నలో సగం వచ్చే నువ్విలా తయారయ్యావు. తప్పులు నువ్వు చేసి నేను నా మీద నెట్టడం కోసం వచ్చావా? పోవే బయటికి. ఏంటే నువ్వేదో పెద్ద గొప్పదనమైనట్టు తెగ మాట్లాడుతున్నావు. నీ బ్రతికేంటో ఎవరికి తెలియదు అనుకుంటున్నావు? కట్టుకున్న మొగుడి ముందు పరాయి మగాడితో కాపురం పెట్టిందానివి నువ్వు నీతులు మాట్లాడుతున్నావా? ఏయ్, ఏంటి నీ తప్పును నీకు చూపించేసరికి తట్టుకోలేకపోతున్నావా? నా మీద చెయ్యెత్తడం కాదు, నేనడిగిన దానికి సమాధానం చెప్పు.
ఇద్దరి మధ్యన ఏ రిలేషన్షిప్ ఉందని కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు? నేను పెళ్ళైన మగాడి చుట్టూ తిరగడం తప్పైతే మరి నువ్వు చేస్తున్నదేంటి? పెళ్ళయ్యి మొగుడుండగానే ఇంకొకడితో కాపురం చేస్తూ ఉంటే దాన్నేమంటారు? ఏమంటారో నీకేంటే నేను చెప్పేది. ఇది నా జీవితం, నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? అవును, మేమిద్దరం పెళ్లి కాకుండానే కలిసి ఉంటాం, కలిసి తిరుగుతాం. అది మా ఇష్టం. రేపు అవసరమైతే నీలాంటి వీధి కుక్కల నోర్లు మూయించడానికి పెళ్లి కూడా చేసుకుంటాం. నీకేంటే సంబంధం? అడ్డంగా దొరికాక నీలాంటి వాళ్ళు మాట్లాడే మాటే ఇది. మేం పెళ్లి చేసుకుంటాం అనే అంటారు. అనటం కాదు, నేను నిజంగానే నవీన్ని పెళ్లి చేసుకుంటాను. ఏం చేస్తావు? ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, నేను మాత్రం నవీన్ని పెళ్లి చేసుకొని తీరుతాను. ఒక చెడులో నుంచి కూడా ఒక మంచి జరుగుతుందని నీ వల్ల నాకు ఏం చేయాలో క్లారిటీ వచ్చింది. నీలాగా మొరిగే వాళ్ళందరికీ సరైన సమాధానం చెప్తాను. నాకు నవీన్కి అతి తొందరలోనే పెళ్లి జరగబోతోంది. ఆ పెళ్లికి నీలాంటి వాళ్ళందరికీ తప్పకుండా పిలుపుంటుంది. ఆ రోజొచ్చి 4 మెతుకులు కతికి మరీ వెళ్ళండి. గెట్ అవుట్. నిన్ను భార్గవి రావల్లా రా. మొత్తానికి ఆ భార్గవి గురించి, ఆ ఫ్యాక్టరీలో జరిగిన గొడవల గురించి టీవీలో తెగ చూపిస్తా ఉంటారు. అంతా తమరు చెప్పినట్టే చేశాం సార్. కంపెనీకి మాకు మధ్య జీతాలు పెంచాలని, బోనస్లు ఇవ్వాలని గొడవలు జరుగుతున్నాయి సార్. ఇదే అవకాశంగా తీసుకుని గొడవ మరింత పెద్దదిగా చేశాం సార్. భార్గవే కావాలని వర్కర్స్ మీద కక్ష కట్టి క్యాంటీన్ ఫుడ్ లో విషయం కలిపిందని అందరినీ నమ్మించాం సార్. మన అదృష్టం బాగుండి హాస్పిటల్లో ఒకళ్ళో ఇద్దరో చచ్చినారనుకో, ఆ భార్గవి పీకల దాకా ఇరుక్కుపోతాది. వాళ్ళు చచ్చారంటే ఫ్యాక్టరీలో గొడవ మరింతగా పెరిగిపోతుంది సార్. ఇప్పటికీ స్ట్రైక్ ఆగేలా లేదు. వర్కర్స్ చచ్చిపోతే అంతే సార్, ఫ్యాక్టరీ మూతపడిపోతుంది సార్. అదే నాకు కావాల్సింది. స్ట్రైక్ కొనసాగిన, ఫ్యాక్టరీ మూతబడిన, ఎక్స్పోర్ట్ చేయాల్సిన ఆర్డరు ఆగిపోతాది. అదే జరిగినదంటే భార్గవి మీద నష్టపరిహారం కింద కోట్లు వసూలు చేస్తారు. దాంతో కంపెనీ పూర్తిగా మూతబడిపోతాది. సార్, కంపెనీ మూతపడితే మేం బతికేది ఎలా సార్? కంపెనీ నడుస్తుంటే పని చేయకపోయినా వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టి మా పబ్బం గడుపుకుంటున్నాం. కంపెనీ లాకౌట్ చేస్తే ఎలా సార్? ఆ పరిస్థితి రావాలే గాని ఆ ఫ్యాక్టరీ నేను కొంటా. మీకేమివ్వాలో నేను చూసుకుంటా. మిగిలిన వాళ్ళు ఎట్టబోతే మీకెందుకో. వెళ్ళండి, వెళ్ళి ఆ భార్గవి మీద కేసులు పెట్టండి. అదే వర్కర్స్ ని చంపాలని చూసిందని క్రిమినల్ కేసు పెట్టండి. మేము పెట్టిన ఆ కృష్ణ ఊరుకోడు సార్.
ఆయన చాలా మాటకారి. ఆయన మాటలు వింటే మేమే లొంగిపోయేవాళ్ళం. అలాంటిది వర్కర్స్ని బుట్టలో వేసుకోలేడా అని భయంగా ఉంది సార్. అక్కడే మీ బుర్ర పాదరసంలా పనిచేయాలా? వర్కర్స్కి భార్గవి మీద కోపం పెరిగేలా చేయాలా? అవసరమైతే మీరే ఒకడినో ఇద్దరినో చంపేసి వర్కర్స్కి కోపం నశాలానికి అంటేలా చేయండి. సమస్యల మీద సమస్యలు వచ్చి ఆ భార్గవి ఉక్కిరి బిక్కిరి కావాలా? అవి పరిష్కరించుకోవడం కోసం సతమతమవుతూ ఆ సివిల్ కాంట్రాక్ట్ గురించి మర్చిపోవాలా? ఈలోగా దాన్ని నేను చేజిక్కించుకుంటా. వెళ్ళండి. అసలు మీకేమీ అనిపించడం లేదా? మీ ముందే ఆ జయంతి మిమ్మల్ని ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటే ఏమాత్రం బాధ అనిపించడం లేదా? ప్రపంచంలో ఏ ఆడదైనా తన భర్త కళ్ళ ముందు మరో మగాన్ని పెళ్లి చేసుకుంటాను అని అంటుందా? అలా అంటే దాన్ని ఏమనాలి? తన గురించి ప్రశ్నించే ముందు నీ గురించి నువ్వు ఆలోచించి భార్గవి. అసలు నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు? నీ సమస్యలు నువ్వు పరిష్కరించుకోవాలి గాని వెళ్ళి వాళ్ళ మీద పడ్డమేంటి? అసలు నన్ను అవమానించింది నువ్వు, జయంతి కాదు. నీ వల్లే తను అంత దూరం వెళ్ళింది. ఎంత బాగా వెనకేసుకొస్తున్నారు. మీరింత జరిగినా ఇంకా ఆవిడ్ని సమర్థిస్తున్నారా? కట్టుకున్న భర్త ఎదురుగా ఉండగానే ఇంకో మగాడిని పెళ్లి చేసుకుంటాను అని అంటుంటే, సరైన మగాడైతే పళ్ళు రాలగొట్టొస్తాడు. కానీ మీరలా చేయలేదు. మీరడగలేని ప్రశ్నలు నేనడుగుతూ ఉంటే నన్నక్కడి నుంచి లాక్కొచ్చేశారు. మొహం పగిలేలా సమాధానం చెప్తూ ఉంటే ఏం చెయ్యాలో చేతకాక తలొంచుకొనొచ్చారు మీరు. పైగా నన్ను తప్పుడుతున్నారా మీరు? అలాంటి దాన్ని ఇంకా మీ భార్యగా ఎలా గౌరవిస్తున్నారు? మీ కళ్ళ ముందే మరో మగాడితో సహజీవనం చేస్తోంది. మీ కళ్ళ ముందే ఆ నవీన్తో తాళి కట్టించుకుంటాను అని శపథం చేసింది. అలాంటి దానికోసమా ఇన్ని రోజులు మీరు ఎదురు చూశారు? మిమ్మల్ని చీపురు పుల్ల కంటే హీనంగా చూసిన మనిషిని నెత్తిన పెట్టుకొని పూజించారు. మీరే లోకం అనుకొని బ్రతికిన మా అమ్మకు తీరని అన్యాయం చేశారు కదూ. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి. మా అమ్మ కంటే ఎక్కువగా ఆ జయంతిలో ఏముంది? మీరు మా అమ్మని కాదని వేరే పెళ్లి చేసుకుని వెళ్ళినా మిమ్మల్ని ప్రేమించింది మా అమ్మ. మీతో ఒక బిడ్డని కూడా కన్నది. చచ్చిపోయేంత వరకు మీకోసమే ఎదురు చూసింది. ఒకే ఒక్కసారైనా వచ్చి మీ మొహం చూపిస్తారేమోనని ఎంతగానో ఆశపడింది. అలాంటి మా అమ్మకు ద్రోహం చేశారు కదా. మీ కళ్ళ ముందే పరాయి మగాడితో తిరుగుతూ మీరు కట్టిన తాళి మెళ్ళో ఉండగానే మరో మగాడితో పెళ్లికి సిద్ధపడింది. అలాంటి ఆవిడ మీద ఈగ వల్ల భరించలేకపోతున్నారే. అందుకేనా నన్ను అక్కడి నుంచి లాక్కొచ్చారు? మాట్లాడరే. నాకు మాట్లాడే అవకాశం ఈ ప్రపంచంలో ఎవరెవరు భార్గవి? ఎందుకంటే అది నా దురదృష్టం, నా శాపం. ఈ విషయంలో ఎవరు తక్కువ కాదు. మీ అమ్మ సౌందర్య నా నోరు నొక్కేసింది. ఇటు జయంతి నా మాట బయటికి రాకుండా చేసింది. ఈరోజు నువ్వు అదే చేశావు. నీలో ఎవరు తక్కువ కాదు. అంటే ఆవిడ గారు చేసింది కరెక్టా? అసలు మిమ్మల్ని ఒక మనిషిగా కూడా చూడని మనిషిని ఇంకా వెనకేసుకొని వస్తున్నారే, మీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా? ఎవరు ఎన్నన్నా నేను చేయగలిగేది అన్నిటినీ చూస్తూ మౌనంగా భరించడమే. నేను ఎలా కాక మరోలా ఉండుంటే జయంతే కాదు, నువ్వు కూడా నన్ను చూసుండేదానివి కాదు.
మధ్యన ఏ రిలేషన్షిప్ ఉందని కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు? రేపు అవసరమైతే నీలాంటి వీధి కుక్కల నోర్లు మూయించడానికి పెళ్లి కూడా చేసుకుంటాం. జే, చెప్పు నవీన్. భార్గవి అన్న దాని గురించి ఆలోచిస్తున్నావు కదూ? తనేదో ఆవేశంలో నోటుకొచ్చినట్టు మాట్లాడింది. నువ్వు ఆవేశంలో సమాధానం చెప్పావు. దాని గురించి ఎందుకు అంత వరి అవుతున్నావు? మరి దీన్ని ఎలా తీసుకోమంటావు? నేను ఏది లైట్ గా తీసుకోను నవీన్. ఆవేశంలో మాట్లాడినా నా నిర్ణయంలో ఏ మార్పు లేదు. అంటే నిజంగానే నన్ను పెళ్లి చేసుకుంటావా? అబద్ధమని నువ్వెందుకు అనుకుంటున్నావు? అది కాదు చే, ఇది ఆవేశంలో తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. అయినా టిట్ ఫర్ టాట్ చేయడానికి ఇది గేమ్ కాదు, జీవితం. నేను చెప్తుంది అదే నవీన్. దిస్ ఇస్ నాట్ ఏ గేమ్. నేను ఈ పెళ్లిని గేమ్ అనుకోవడం లేదు. ఆవేశంలో తీసుకున్నా మై డెసిషన్ ఈజ్ రైట్. కానీ నాకెందుకో నువ్వు భార్గవ్ మీద కోపంతోనే ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు అనిపిస్తుంది జే. ఇది మన జీవితం, మనం మన కోసం బతకాలి. కానీ ఇంకొకళ్ళ తృప్తి కోసమో ఇంకొకరి మీద కోపంతోనో మన జీవితాన్ని మార్చుకోకూడదు జే. అంటే నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా నవీన్? నాకు ఆల్రెడీ పెళ్ళయింది. మరో మగాడికి భార్యగా కొంతకాలం బ్రతికాను అని నీ మనసులో ఎక్కడో ఆలోచన ఉంది కదూ? జే, ఏంటి నువ్వు మాట్లాడేది? నాకు అలాగే అనిపిస్తుంది నవీన్. ఈ ప్రశ్న ఈ రోజు తలెత్తింది కాదు. ఆ సంగతి నీకు తెలుసు. ఇదే ఇంట్లోకి ఈ కాలనీ వాళ్ళు వచ్చి మన గురించి మాట్లాడినప్పుడు మన ఇద్దరిలోనూ ఒక కన్ఫ్యూజన్ ఉండేది, గుర్తుందా? ఆ కన్ఫ్యూజన్ ఈరోజు క్లియర్ అయింది. భార్గవితో ఆవేశంగా మాట్లాడినా అందులో నా ప్రశ్నకి సమాధానం దొరికింది. చూడు నవీన్, భర్త అంటే భరించేవాడు. నా భర్త స్థానంలో ఉన్న కృష్ణ నాకు భారంగా మారాడే కానీ ఏ రోజు నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోలేదు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న నన్ను అవమానపరిచాడు, మోసం చేశాడు. పెళ్లికి పునాది నమ్మకం నవీన్. ఆ పునాదినే కదిలించి నన్ను పిచ్చితన్ని చేశాడు. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుందామని అమెరికా నుంచి నువ్వు ఎన్నో ఆశలతో వచ్చావు. కానీ నీ కళ్ళ ముందే నిన్ను, నీ ప్రేమని కాదని కృష్ణం చేసుకున్నాను. అలాంటప్పుడు నన్ను నా కర్మానికి వదిలేయొచ్చు. అన్నీ పోగొట్టుకుని అందరికీ దూరమై అనాథలా నిలబడిన నాకు ఎంతో ధైర్యాన్నిచ్చి నాకు తోడుగా నిలబడ్డా. కానీ జే, ఏ ఆడపిల్లైనా తనకు అండగా నిలబడిన వాడిని, నిజాయితీగా ప్రేమించిన వాడిని భర్తగా కావాలనుకుంటుంది. కానీ ప్రేమ పేరుతో మోసం చేసేవాణ్ణి భర్తగా కావాలనుకోదు. ఇంకొకసారి చెప్తున్నాను నవీన్, ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు. నా జీవితం కోసం నేను తీసుకున్న సరైన నిర్ణయం. దట్స్ ఆల్. పెద్దమ్మా, ఇది పక్కన పెట్టు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి చందు అది? జయంతమ్మ నవీన్ గారిని పెళ్లి చేసుకోబోతుందట. ఏంటి నువ్వు చెప్పేది? నిజం పెద్దమ్మా. నవీన్ గారిని పెళ్లి చేసుకోబోతున్నట్టు అందరికీ చెప్పింది. అందరికీ అంటే? ముఖ్యంగా మా డాడీకి. భార్గవి ఆ ఇంటికెళ్ళి ఇష్టం వచ్చినట్టు బాగేసిందట. ఏ రిలేషన్ లేకుండా మీరెలా కలిసి ఉంటున్నారు అంటే కోపం వచ్చి నవీన్ గారిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసిందట. అవునా?
కోపం వస్తే మాత్రం అలా ఎలా చెప్తుంది? పద వెళ్ళి మీ అమ్మతో మాట్లాడదాం. దేని గురించి పెద్దమ్మా? దేని గురించేంటి? ఈ పెళ్లి గురించే. వద్దు అని చెప్పాలి కదా. ఎవరు చెప్పినా వింటుందో వినదో గాని నువ్వు చెప్తే తప్పకుండా వింటుంది. పద. నేనెందుకు చెప్తాను పెద్దమ్మా? నాకేం అవసరం? నీకేం అవసరమా? నీకు కాకపోతే ఎవరికి అవసరం చందు? అక్కడ మీ అమ్మ పిచ్చిదన్లా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటుంటే తప్పు నీ చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? అసలు ఈ పెళ్లి జరిగితే ఏమవుతుందో నీకు తెలుసా? ఏమవుతుంది? ఏయ్, జయంతి మీ నాన్న శాశ్వతంగా విడిపోతారు. నీ చేతులతోనే నువ్వు దగ్గరుండి పెళ్లి చేశావు. నీ కళ్ళ ముందే వాళ్ళు విడిపోతుంటే నీకేం అనిపించట్లేదా? ఎందుకు అనిపించాలి పెద్దమ్మా? అయినా ఈ రోజు కొత్తగా విడిపోయేదేముంది? ఆల్రెడీ వాళ్ళు మానసికంగా ఎప్పుడో విడిపోయారు. పైగా కలిసి కూడా ఉండట్లేదు. ఈ పెళ్లి జరిగితే తప్పేంటి? అసలు నువ్వే నచ్చందు ఇలా మాట్లాడుతోంది. జయంతి మీ నాన్నని కాదని నవీన్ని పెళ్లి చేసుకోవటం నీకు తప్పనిపించడం లేదా? తనేదో ఆవేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంటే దాన్ని నువ్వు ఖండించాల్సింది పోయి తప్పేంటి అంటావా? నా దృష్టిలో తప్పు కాదు పెద్దమ్మా, మంచిదే.